గా మీకు తెలుసు రైతుల కష్టాలు ఎలా ఉంటాయి. రైతులనే కాదు నార్మల్‌గా అందరి కష్టం మనకి తెలుసు. మీరు ఇలా ప్రోగ్రామ్స్‌కి వెళ్తూ ఉంటారు గదా! పాటలు పాడుతూ ఉంటారు గదా! ఎప్పుడన్నా అనిపించిందా మీకు నిజంగా ఏ సీఎం అన్నా కానీ నిజంగా వాళ్ళ కోసమే మనం వెళ్తాం. అవునా? సీఎం వాళ్ళు పిలుస్తారు గాబట్టే మనం వెళ్తాం. నిజంగా అనిపిస్తుందా మీకు రైతులకు గాని, కొందరికి సహాయం అందుతుంది అనేది మీరు నమ్ముతున్నారా? అందుతుంది. అందుతుంది. 2,00,000 రుణమాఫీ చేసిండు కదా, ఓకే. అందుతుంది అని అనుకున్నాం మొన్న. ఓకే. ముందు మాట్లాడి వెనకాల తిట్టుకునే వాళ్ళు గూడా ఉంటారు గదా! అవునా? ఇంక వాళ్ళు ప్రజలు ఎట్లుంటారు, ఇక ప్రజలని గాదు. మీరిప్పుడు ప్రోగ్రామ్‌లకెళ్ళినా గూడా ఇప్పుడు నార్మల్‌గా ఎట్లుంటది? సరే ఈరోజు పోతే ఒక 1500, 2000 మనకొస్తది. ఓకే. మన కూలి పడతది మనకి. అవునా కాదా? వెనకాలొచ్చి ఈడేం చేసిండులే అని మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునా కాదా? అది మనం ఎంత మంచి చేసినా, ఎంత చెడు చేసినా కూడా ముందు అసలు మీరు గొప్పోరండి, మీరు చేసినట్టు ఎవ్వరు చేయలేదండి, ఇన్ని ఏమంటారు ప్రభుత్వాలు మారినాయి కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా జరిగింది అని చెప్తారు. వెనకాలకు పోయి బొంద పెట్ట ఏం చేయలేదు అని తిట్టే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అలాంటి అంటే వింటూ ఉంటారా మీరు? వింటుంటామంటే ఇక మా పని మాదే కదా మేడం, మాతో ఎవ్వరు అనలేదు అక్కడ. ఓకే. అక్కడ ఏదనలేదు. మిమ్మల్ని సాంగ్స్ పాడడానికని తీసుకెళ్లారు కదా, కానీ సాంగ్స్ తక్కువ పాడించి మిగతా యాక్టివిటీస్ లో ఎక్కువగా పాల్గొనడం జరిగింది. బోనం ఎత్తడము ఇంకా మిగతా వాటిలో బాగా అనిపించిందా? ఏం లేదు మేడం, మంచిగా అన్న చెప్పినట్టు వినడం, చేసుకోవడం, వచ్చేసుడు బాగా జరిగింది. అసలు ఎంజాయ్ అనిపించింది అక్కడ. అవునా? ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తుంటే ప్రజల్లోకి వెళ్తుంటేనే కదా తెలిసేది. ఈ 4 గోడ మధ్యలోనే ఎప్పుడు రికార్డులనే వాడుతుంటే కుదరదు కదా అనేసి, బాగా మనం నలుగురికి తెలుస్తాం కదా అనేసి వెళ్ళిన అక్కడ. మంచిగా జరగడం, అన్న బాగా చూసుకోవడం, వాళ్ళు చాలా మంచిది. లైఫ్ లో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు అంటే ఎవరెవరు వాళ్ళ పేర్లు? నాకు లైఫ్ లో సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు మేడం. ఓకే. వీళ్ళు వేణన్న, మీ హస్బెండ్, నా భర్త వేణన్న, నాగరాజన్న నాకు మాట ఇచ్చిండు, తప్పడు కూడా. ఓకే. అవకాశం ఇస్తాడు, తప్పడు కూడా ఒక మాట ఇచ్చిండు. తను ఒక మాట ఇచ్చి కూడా నాతో ఒక సాంగ్ వాడించుకున్నాడు. నిన్ను ప్రోగ్రామ్స్ కి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళిండు. మాట ఇచ్చిండంటే తను, వీళ్ళు ముగ్గురు నాకు ఎవ్వరు చేయలే మేడం, సాయం కూడా ఎవరు చేయలే, ముందుకు ఎవరు నడపలే నాకు. ఓకే. అన్ని నేనే, నేను నా భర్త. ఓకే. ఈ రోజు ఈడికి రావడం కూడా నా భర్త. తనకు చెప్పింది ఇక్కడ రాను. ఓకే. ఆయన పంపిస్తేనే వచ్చేస్తా. ఓకే. ఈ మధ్య రీసెంట్ గా జరిగిన ఇష్యూ తెలుసు కదా, మీ సింగర్స్ లో ఒకరు శృతి చనిపోయారు కదా, పరిచయం ఉందా? అమ్మాయి అంత పరిచయం లేదు కానీ సాంగ్స్ వింటుంటాను. అమ్మాయి బాగా వాడేది. మొన్న కూడా రీసెంట్ గా ఈ సాంగ్ వాడి, కేత పెళ్ళంగాడి భుజాన గొంగాడి, కేత పెళ్ళంగాడి భుజాన గొంగాడి, బావో ధనాధనంటుంది బాట, బావో ధనాధనంటుంది బాట, నీ ఇంటి సందూన నా ఇంటి సందూన, నీ ఇంటి సందూన నా ఇంటి సందూన, బావో బాతుల బారుంది సాలా, బావో బాతుల బారుంది సాలా, నీ శలక మారున నా శలక మారున, నీ శలక మారున నా శలక మారున, బావో దొంగల బారుంది సాలా, బావో బాతుల బారుంది చాలా. అమ్మాయి పాడింది. అవును. లాస్ట్ సాంగ్ పాడిన తర్వాత ఇంకా ఇలా చేసుకోవడం జరిగింది. ఏమనిపించింది అంటే మీ సింగర్స్ లో నుండి ఒక వాయిస్ బాధగా అనిపించింది. పాపం చాలా మంచి హుషారుగా ఉంటుండే అమ్మాయి. అవును. ఎవరికి భయపడకుండా బాగా చేస్తుండే. పాపం అమ్మాయి చనిపోయింది, బాధ అనిపించింది, ఏడ్చినాం కూడా. ఆల్మోస్ట్ అందరూ సింగర్స్ వెళ్ళారు కదా, తెలిసిన వాళ్ళు నియర్బై ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఏమంటారు అంటే, మనిషి బ్రతుకున్నప్పుడు ఏం సాధించాము అని అనుకుంటాం కానీ చనిపోయిన తర్వాత తన మంచితనం ముందు తన మంచితనం చూడండి, ఎంత మందిని తీసుకొచ్చింది చూడండి. ఆల్మోస్ట్ 3 days నుండి ఇంకా కూడా లైవ్ వేస్తానే ఉన్నారు ఆ అమ్మాయి అంత్యక్రియలది వాటిది. అంటే చనిపోయిన తర్వాత కూడా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు కదా. అంటే మీరు ఒక సింగర్ గా ఈ ఇష్యూ పైన చాలా మంది సింగర్స్ రియాక్ట్ అవుతున్నారు, మీరు ఏం రియాక్ట్ అవుతారు ఈ ఇష్యూ పైన? చాలా బాధాకరంగా ఉంది మేడం, అట్లా చేయడం కరెక్ట్ కాదు. అక్కడ భర్త చంపిండు అని అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం అనేది తెలియదు మేడం. ఇంకా అది తెలిస్తే భర్త చంపడం కూడా కరెక్ట్ కాని విషయం అది. ఎందుకంటే ఒక అమ్మాయిని నమ్మించి నువ్వు చేసుకోవడం అది పెద్ద తప్పు. అమ్మాయిని తన ఇంటికి పంపించినా అయిపోతుండే, లేదా నువ్వు అమ్మాయి సూసైడ్ చేసుకుందా, మీరు ఏదో టార్చర్ పెడితేనే సూసైడ్ చేసుకోవచ్చు.
లేకుంటే కారణం లేని అమ్మాయి చనిపోదు, లేదా మీరు చనిపోవచ్చు. ప్రెగ్నెంట్ అని కూడా ఒకటి స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ కూడా అని అంటున్నారు. అది నిజము ఏంది అబద్ధం ఏంది అనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. నార్మల్ గా వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా చూస్తే చాలా మంది సింగర్స్ కూడా చెప్పేది ఏంటంటే రికార్డింగ్స్ అనేవి కొన్ని సార్లు సాయంత్రం స్టార్ట్ అయ్యి నైట్ ఎప్పుడో ఫినిష్ అవుతాయి. రిటర్న్ ఇంటికి వస్తున్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కాకులు పొడిచినట్టుగా పొడుస్తూ ఉంటారు. ఈ టైంలో ఇప్పటిదాకా ఎవరితోనే పోయింది, లేదు అంటే పండగ రోజు పోతే కూడా అరే మొగుడిని పిల్లల్ని వదిలేసి బలాదూర్ రోడ్ మీద పడి తిరగనీకి ఊరి మీద పడి తిరిగేసి వస్తుంది అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. కొన్ని రికార్డింగ్ సాయంత్రమే ఉంటాయి, తప్పు మనది కాదు. ఇంకా వాళ్ళ ఇప్పుడు స్టూడియో వాళ్ళు మనల్ని ఎందుకు అర్థం చేసుకుంటారు, వాళ్ళ టైమింగ్స్ ని మనం అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు, ఎందుకంటే అవకాశం రావడం కోసం. సో ఇట్లాంటి మాటలు మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేసినాం కదా మేడం, ఇంట్లో అత్త కూడా అంటది, ఓకే ఏం తిరుగుడు అమ్మా ఈమెది, ఒకటే తిరుగుడు అని అంటే కష్టపడ్డానికి తెలుస్తుంది. అది తిరుగుడు అని మీరు అనుకుంటారు, అది స్టూడియోలో ఎట్లుంటది, పోతే ఎట్లుంటది, ఎవరిని బతిలాడుకుంటూ వెళ్ళాలి, 10 మందిని కలిస్తేనే ఒక స్థాయికి వస్తాం. ఇంట్లో కూర్చుంటే ఎవరు పిలిచి నీకు పెట్టరు, తిరుగుతూనే వస్తుంది, తిరగని ఏడుకెళ్ళి. పెళ్లిన తర్వాత కూడా ఇంకో మాట, పెళ్లి కాక ముందేమో పెళ్లి కాని అమ్మాయి మొగంతో తిరుగుతుంది అంటారు, పెళ్లైనా కూడా ఇది చూడు ఇంకో మొగంతో తిరుగుతుంది అంటారు. అట్లా వస్తాయి. ఒక ఆడపిల్ల ఒక మొగోడితో మాట్లాడడం, అది పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా అసలు మాట్లాడడమే తప్పు. అలా చూసే సమాజం ఇది, అవునా? అలా మాట్లాడే వాళ్ళ కోసం అలాంటి మాటలు పడి చనిపోయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. మీరు అన్నట్టుగా బయట ఇంతకు ముందు అన్నారు కదా, అత్యాచారాలకు గురై చనిపోయిన ఆడపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం ఒక పాట. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టంలో పుట్టిన నీ అమ్మ దెష్టదని అంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ ఈనంగా చూస్తున్నారా, ఆడదని అంటున్నారా అమ్మ పాడుదని తిడుతున్నారా, అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, పలక బల్పం బట్టి అమ్మ బడికి పోతుంటే ఆడపిల్లైనందుకు అమ్మ చదువెందుకంటున్నారా, చదువెందుకంటున్నారా అమ్మ సందెందుకంటున్నారా, చదువుల తల్లి సరస్వతి దేవి ఆడదే కాదమ్మా, నాకేమో చదువెందుకంటున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా, లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తానని, కడుపులోనే ఆడబిడ్డ అంటే అమ్మ కరగదిస్తున్నారా, ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికే మూలమేది, రేపేమో జగతికి మార్గమేది, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.